డివిజిబిలిటీ రూల్ ఫర్ 7, 11, 13, 77, 91, 143, 1001. ఒక నంబర్ తీసుకుంటున్నా 10 పవర్ 3. ఆ నంబర్ని 7 తోటి డివైడ్ చేస్తాను, ఏమొస్తుందో రిమైండర్ చూస్తా. రిమైండర్ 1. ఆర్ అంటే రిమైండర్, ఆర్ అంటే రిమైండర్. 10 క్యూబ్ ని 7 తోటి డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 7 ఒకట్ల 7. ఎంత మిగిలింది? 3 మిగిలింది. 3 క్యూబ్ ఎంత? 3 క్యూబ్ ఎంత? 27. 27 డివైడెడ్ బై 7. 27ని 7 తోటి డివైడ్ చేస్తే 7 4 28. నాకు వచ్చే రిమైండర్ ఎంత? నెగటివ్ రిమైండర్ ఎంత? -1. -1. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి సార్. 7 ఒకట్ల 7, మిగిలింది 3. 3 క్యూబ్ ఈజ్ 27. 7 4 28. నెగటివ్ రిమైండర్ ఎంత? -1. అదే నేను 11తో చేస్తున్నాను. రిమైండర్ 10 క్యూబ్ డివైడెడ్ బై 11. 10 క్యూబ్ డివైడెడ్ బై 11. 11 ఒకట్ల 11. 10 అనేది 1 తక్కువ అంటే -1. -1 హోల్ క్యూబ్ ఎంత? -1. -1 హోల్ క్యూబ్ ఎంత? -1. అదే నేను 13తో చేస్తున్నాను. 10 క్యూబ్ డివైడెడ్ బై 13. చాలా జాగ్రత్తగా వినండి సార్, ఇది మీకు ఏ టెక్స్ట్ బుక్ లో కూడా, లోకల్ టెక్స్ట్ బుక్ లో అయితే దొరకదు. 10 క్యూబ్ డివైడెడ్ బై 13. 13 ఒకట్ల 13. ఎంత నెగటివ్ రిమైండర్? -3. -3ని క్యూబ్ చేస్తే ఎంత వస్తుంది? -27 డివైడెడ్ బై 13. 13 2 26. నెగటివ్ రిమైండర్ ఎంత? -1. ఈ స్టెప్ అందరికి అర్థమైందా? ఈ స్టెప్ అందరికీ అర్థమైందా? లేకుంటే అనవసరంగా మీరు లాంగ్ మెథడ్స్ తీసుకుంటారు. 10 క్యూబ్ డివైడెడ్ బై 7. 7 ఒకట్ల 7. 3 క్యూబ్. 3 క్యూబ్ ఈజ్ 27. 7 4 28. నెగటివ్ రిమైండర్ ఎంత? -1. ఇక్కడ కూడా -1. ఇక్కడ కూడా -1.